వైద్యో నారాయణో హరి అంటారు. అంటే వైద్యుడు దేవుడితో సమానంగా భావిస్తుంటారు. అలాంటి వైద్యుడు తన వైద్యాన్ని ఒక మనిషి ప్రాణాలు తీయడానికి ఉపయోగిస్తే, కుట్రపూరితంగా ప్రాణాలు తీయడానికి ఉపయోగించుకుంటే, అది కూడా తాను కట్టుకున్న భార్య ప్రాణాలే తీస్తే, అలాంటి ఘటన ఇప్పుడు బెంగళూరులో చోటు చేసుకుంది. అనారోగ్య సమస్యలు ఉన్నాయని అనస్థీషియా ఇచ్చి భార్య కృతికను అత్యంత దారుణంగా ప్రాణాలు తీశాడు మహేంద్రరెడ్డి. కృతికాది సహజ మరణం అంటూ అందరినీ నమ్మించాడు. 6 నెలల తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విక్టోరియా ఆసుపత్రిలో డాక్టర్లుగా కృతిక మహేందర్రెడ్డి పనిచేస్తున్నారు. డెర్మటాలజిస్ట్గా కృతిక పనిచేస్తుంది. జనరల్ సర్జన్గా మహేంద్రరెడ్డి పనిచేస్తున్నారు. 2024 మే 26న కృతిక మహేందర్రెడ్డి వివాహం జరిగింది. అయితే కృతికకు షుగర్ లాంటి అనారోగ్య సమస్యలు ఉండడంతో 2025 ఏప్రిల్ 23న తండ్రి నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. ఆ సమయంలో కృతికకు ఇంట్రావెనస్ ఇంజెక్షన్ ఇచ్చాడు మహేంద్ర. చికిత్స కోసమే ఆ ఇంజెక్షన్ ఇచ్చినట్లుగా తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళని నమ్మించాడు. ఇంజెక్షన్ ఇచ్చినటువంటి కొద్దిసేపటికే కృతిక మరణించినట్లుగా తెలుస్తోంది. కృతిక అక్క ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కృతిక బాడీలో ప్రొపోఫోల్ అనేటువంటి ఒక మత్తు మందును గుర్తించారు. ఈ మత్తు మందు కారణంగానే కృతిక ప్రాణాలు కోల్పోయిందంటూ నిర్ధారించారు. మణిపాల్కు పరారయ్యాడు ఆ తర్వాత మహేందర్రెడ్డి. మహేందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. మనం స్క్రీన్లో చూస్తున్నాం. స్క్రీన్లో మనకు కనిపిస్తున్నటువంటి దంపతులే మహేందర్రెడ్డి, కృతికారెడ్డి. 2024 మే 26న వివాహం జరిగింది. చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. 2 కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి. కృతికారెడ్డి డెర్మటాలజిస్ట్గా పనిచేస్తున్నారు. మహేందర్రెడ్డి జనరల్ సర్జన్గా పనిచేస్తున్నారు. అయితే చిన్న చిన్న అనారోగ్య కారణాలతో కృతిక తన తండ్రి ఇంటి వద్ద ఉన్నప్పుడు ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ సమయంలో అక్కడికి వచ్చి మహేందర్రెడ్డి కూడా డాక్టరే కాబట్టి నేను వైద్యం చేస్తున్నాను అని చెప్పి ఇంజెక్షన్స్ ఇచ్చాడు. ఆ ఇంజెక్షన్స్ ఎందుకు అని అడిగితే వైద్యంలో ఒక భాగం ఇది కూడా, త్వరగా కోలుకుంటుంటాను అని చెప్పాడు. 2 రోజులు తిరిగేసరికి కృతిక పూర్తిగా ఇక చలనం లేని స్థితికి వెళ్ళిపోయింది. ఇంట్లో వాళ్ళు కంగారు పడి వెంటనే తనను హాస్పిటల్కు తరలించారు. తీరా చూస్తే హాస్పిటల్కు తీసుకొచ్చేసరికి ప్రాణాలు కోల్పోయింది అంటూ వైద్యులు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది సహజ మరణంగానే అందరూ భావించారు. అందరినీ నమ్మించే ప్రయత్నం కూడా మహేందర్రెడ్డి చేశాడు. అయితే కృతిక చెల్లి, కృతిక సిస్టర్ ఉన్నారు. కృతిక సిస్టర్ నిఖితారెడ్డి తాను కూడా డాక్టరే, రేడియాలజిస్ట్గా పనిచేస్తున్నారు. ఎందుకో అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయాలి అని అటాప్సీ రిపోర్ట్ ప్రాపర్గా కావాలని చెప్పి పట్టుబట్టడంతో అటాప్సీ రిపోర్ట్లో అసలు విషయం బయటపడింది. ఒక అనస్థెటిక్ కాంపౌండ్ ఇవ్వడం వల్ల కృతిక ప్రాణాలు కోల్పోయింది అని. ప్రొపోఫోల్ అనేటువంటి ఒక అనస్థెటిక్ కాంపౌండ్ అది. ఈవెన్ సర్జరీ సమయంలో కూడా దాన్ని యూజ్ చేయకూడదు అంటూ ఇప్పుడు బ్యాన్ చేసినట్లుగా తెలుస్తుంది, రిస్ట్రిక్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అలాంటి ఒక అనస్థెటిక్ కాంపౌండ్ ఎక్కడి నుంచి తెచ్చాడు అంటే తాను పనిచేస్తున్నటువంటి హాస్పిటల్ నుంచే తీసుకొచ్చాడు. డాక్టర్ అయి ఉండడం వల్ల మెడికల్ డిపార్ట్మెంట్స్లోకి ఎలా ఉంటుంది కాబట్టి, యాక్సెస్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి బయట మెడికల్ షాపుల్లో కొనడానికి అవకాశం లేదు వితౌట్ ప్రిస్క్రిప్షన్ ప్రాపర్. సో అదే హాస్పిటల్లో ఉన్నటువంటి మెడికల్ స్టోర్ నుంచి ఈ ప్రొపోఫోల్ అనేటువంటి ఒక అనస్థెటిక్ కాంపౌండ్ని తీసుకొచ్చాడు. అనస్థీషియాకి ఉపయోగించేటువంటి ఇంజెక్షన్ ఒక మాటలో చెప్పాలంటే అది ఇచ్చి తన సొంత భార్య ప్రాణాలను తీశాడు. అసలు విషయం బయటపడింది. ఈ విషయం బయటపడేసరికి అప్పటికే ఉడిపికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఉడిపికి వెళ్ళి అక్కడ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి మరింత విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇంకా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. శిల్ప, కట్టుకున్న భార్య ప్రాణాలను ఒక డాక్టర్ అయి ఉండి ఆ వైద్యాన్ని ఉపయోగించే మరొక
వైద్యురాలి ప్రాణాలు తీశాడు, కట్టుకున్న భార్య ప్రాణాలు తీశాడు వ్యక్తి. సో ఏం చర్యలు తీసుకోబోతున్నారు? ఈ ఘటనకు సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? దారుణమైనటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. బెంగళూరుకి చెందినటువంటి కృతిక మహేందర్ రెడ్డి 2024లో పెళ్లి చేసుకున్నారు. 2024 పెళ్లి చేసుకున్న అనంతరం ఇటు కృతికకు అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు తరచుగా వచ్చేవి. దీంతో ఒకవైపు ఏదైతే భర్త అయినటువంటి మహేందర్ రెడ్డి దీంతో ఒకవైపు ప్రతిక్షణం కూడా దానికి కోపాద్రులై ప్రతిక్షణం ఎలానైనా అడ్డు తొలగించాలని భావించారు. అందులో భాగంగా వృత్తిరీత్యా ఒకవైపు మహేందర్ రెడ్డి కృతిక ఇద్దరు కూడా వైద్యులు. ఒకవైపు కృతిక డెర్మటాలజిస్ట్ గా పనిచేస్తుంది, ఇంకోవైపు మహేందర్ రెడ్డి జనరల్ సర్జన్ గా పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా ఒకవైపు ఈ విధంగా తరచు అనారోగ్య సమస్యలను ఇవి జీర్ణించుకోలేకుండా ఒకవైపు మహేందర్ రెడ్డి తన భార్యకు ఒకసారి ఏదైతే బీపీ లెవెల్స్ అనేవి ఒక్కసారిగా తగ్గి తను స్పృహ కోల్పోయింది. ఆ సమయంలోనే ఏదైతే అనస్థీసియా అనేది ఇచ్చిండు, మత్తుమంది అనేది ఇచ్చిండు, మత్తుమంది ఇచ్చిన కాసేపు క్రితమే ఇటు కృతిక ప్రాణాలు విడిచింది. దీనిపైన ఒకవైపు దీనిపైన వెంటనే అటు పోస్ట్ మార్టం రిపోర్ట్ కావచ్చు వాటిని కూడా ఒకవైపు చెక్ చేశారు. చెక్ చేసిన అనంతరం ఒకవైపు అటు ఎవరైతే పోస్ట్ మార్టం చేసినటువంటి వైద్యులు తనని అడగగా ఇటు మత్తుమంది ఎందుకు ఇచ్చామని అడగగా ఒకవైపు ఏదైతే తను ఈ విధంగా బాధపడుతుంది, నేను కూడా ఒక వైద్యునే కదా, వైద్యులు భాగంగా అది తగ్గడం కోసం ఇది ఇచ్చినట్టు కూడా మొదట్లో చెప్పారు. కానీ కృతిక వాళ్ళ సిస్టర్ కి మొదటి నుంచి కూడా తన పైన అనుమానం ఉంది. ఒకవైపు చాలా సార్లు కూడా ఇద్దరు కూడా ఈ అనారోగ్య సమస్యల వల్ల గొడవ పడుతున్న విషయము అటు కృతిక సిస్టర్ దృష్టి తీసుకెళ్లడంతో తన మరణం పైన ఒకవైపు చాలా వరకు కూడా అనుమానాలు ఉండడంతో ఒకవైపు అటు ఎఫ్సిఎల్ లో దానికి సంబంధించినటువంటి ఏవైతే అప్డేట్స్ ఉంటాయో తరచు ఫాలో అయ్యేది ఖచ్చితంగా. దీనికి సంబంధించి కారణాలు ఏంటంటూ కూడా తను ఒకవైపు పోలీసులను కూడా ఆశ్రయించడంతో ఇప్పటికి 6 నెలల తర్వాత ఏదైతే ప్రాణాలు పోయినటువంటి 6 నెలల తర్వాత ఈ విషయం అనేది వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా న్యాచురల్ డెత్ లాగా ఉండేందుకు కూడా మొత్తం కూడా చిత్రీకరించి అందరూ కూడా న్యాచురల్ డెత్ గానే అందరూ కూడా భావించారు. కానీ ఎప్పుడైతే సంబంధించినటువంటి ఎక్స్రేలు కావచ్చు అన్ని రిపోర్ట్స్ వచ్చాక కేవలం వాంటెడ్ గా చేసినట్టు కూడా ఇప్పటికే ఒకవైపు గుర్తించారు. దీనిపైన ఇప్పటికే మహేందర్ రెడ్డి వెంటనే విచారణ జరుగుతున్నటువంటి సమయంలోనే ఒకవైపు అటు వేరే రాష్ట్రం కూడా వెళ్లారు. వెంటనే పోలీసులు పట్టుకున్నారు, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకవైపు అటు మెడికల్ యాక్ట్ కింద అదే విధంగా ఒకవైపు ఏదైతే చనిపోయినటువంటి కృతిక వాళ్ళ సిస్టర్ చేసినటువంటి ఫైల్ ఆధారంగా ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి పలు కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం తనని విచారిస్తున్నట్టు కూడా తెలుస్తున్నారు. ఎందుకంటే చాలా మంది కూడా డాక్టర్స్ అంటే అతన్ని నమ్మి వెళ్తూ ఉంటారు. అలాంటిది ఈ విధంగా వారికి అనారోగ్య సమస్యలు ఉంటాయి, వాటిని క్లియర్ చేసుకోవాలి కానీ ఈ విధంగా చేయడం ఏంటంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. మొత్తం మీద ఇప్పటికే మహేందర్ ని అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేసి పలు సెక్షన్ కింద ఒకవైపు అటు మెడికల్ యాక్ట్ కింద కావచ్చు, ఇంకోవైపు ఏదైతే అటెంప్ట్ మర్డర్ కింద కూడా ప్రస్తుతం కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అయితే ఇక్కడ మరొక విషయం, గతంలో మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులకి క్రిమినల్ యాక్టివిటీ ఉంది అంటూ, క్రిమినల్ హిస్టరీ ఉంది అంటూ కూడా తెలుస్తోంది. మహేందర్ రెడ్డి సోదరుడు అనేక నేరాలకు పాల్పడ్డాడు అనే హిస్టరీ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. అయితే పూర్తి వివరాలు తెలియలేదు. యువతి పేరెంట్స్కి మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యుల గురించి కానీ వారి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ ముందే తెలియదు అంటూ కూడా తెలుస్తోంది. మాకు తెలిస్తే మా అమ్మాయిని ఇచ్చేవాళ్ళం కాదు, ఇలా మా అమ్మాయి ప్రాణాలు మేము పోగొట్టుకునే వాళ్ళం కాదు, ఖచ్చితంగా మాకు తెలియదు వాళ్ళ కుటుంబం గురించి అంటూ వాళ్ళు బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పటికే మహేందర్ రెడ్డికి సంబంధించిన లైసెన్స్ పూర్తిగా క్యాన్సిల్ చేశారు, కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు చెప్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. జరిగినటువంటి ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.